నమస్కారం టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన, ఎర్రచందనం డిపోను సందర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి. అకస్మాత్తుగా ఫ్లైట్ సర్వీస్ రద్దు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు, A16 అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసిన సిట్. తెలంగాణను వణికిస్తున్న చలి, రేపటి నుంచి గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాలు చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్లోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు. సార్ దిగుతున్నాడు. అలాగే వెళ్ళిపోతున్నారా? అలాగే ఉమ్మడి సార్ సార్ కలుపుతారు సార్ 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 కొద్దిగా పై నుంచి పోయింది సార్, కొద్దిగా సార్ సార్ డౌన్ చేస్తాం ప్లీజ్ సార్. కొద్ది సైడ్ ది బ్రదర్. సార్ మీరు కూడా బ్రదర్ సారీ సార్. కలెక్టర్ ఇద్దరం కలిసి ఫోటో తీయాలి. కొద్ది సైడ్ రా బ్రదర్. బ్రదర్ సైడ్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరొక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు మరో చేదు అనుభవం ఎదురైంది. వియత్నాం ఎయిర్లైన్స్కు చెందిన VN984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్లైన్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తారు. ఫ్లైట్ సర్వీస్పై సదరు ఎయిర్లైన్ సిబ్బందిని ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్పకపోగా బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తమకు వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్లోనే ఆందోళన దిగారు. जिम्मेदार पड़ेगा ना, वो क्यों जिम्मेदार होगा? वो वहाँ पे काम करता है, वो यहाँ का जिम्मेदार है. अब क्या वो इंचार्ज है, वो इंचार्ज है, ठीक है, कोई तो उसका हेल्प करना पड़ेगा. एक काम करो, उसको जाके बुला के लेके आओ, कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ. नहीं, तुम्हारे बाहर जाने के लिए उसको बुला के लेके आने के लिए बोलो. कनेक्ट हुआ तो आपके डेफिनेटली आपके सामने ही बात कर रहे हैं. कॉल नहीं, कॉल के बारे में नहीं बात कर रहा हूँ मैं. अरे जाकर लेके आओ यार उसे. वो इंजीनियर के साथ में समझिए भाई, मेरे को समझ में आ गया है. आपके ऊपर कोई होगा, आपके ऊपर कोई होगा, आपके जो इंडिया स्टाफ के ऊपर आपका कोई भी उसको बोलो, उसको निकाल के यहाँ पे लेके आने के लिए, क्योंकि यहाँ पे 160 people वेटिंग पर. उसको बोलो लेके आने के लिए बोलो. देखो 3 అన్నారు 4 అన్నారు మళ్ళీ ఒకటేసారి 6 తర్వాత వచ్చి 6:30కి వచ్చి అడుగుతున్నప్పుడు మీరే చెప్తారు. ఇప్పుడు మళ్ళీ 8 అంటారు, 8కి వచ్చి అడిగితే మళ్ళీ 9 అంటారా? ब्लैंकेट भी पूरा चेकिंग में है ना भाई. కాదు మేము ఉండడానికి కనీసం అరేంజ్మెంట్స్ ఉన్నాయా? तो ब्लैंकेट भी नहीं दे. చిన్న పిల్లాడు 1 ఇయర్ బాబు చలికి వణికిపోతున్నాడు. అక్కడ మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం, మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్-ఇన్ లో. जल्दी से मेरे को 2 मिनट नहीं चाहिए. ఇందాక వచ్చి అడిగాను నేను, అడిగే చిన్న పిల్లాడండి, ఆ బాబుకి ఫీవర్ వచ్చింది, పడుకోవడానికి కూడా లేదు, ఈ లైట్ కి పడుకోవట్లేదు, మీరు కనీసం ఆ బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగాను. అప్పుడు లేదు. ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు, ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావాలి, నా పిల్లలందరికీ అక్కడ తీసుకొచ్చి ఇద్దరిద్దరే వస్తారు కప్పుస్, వాళ్ళు ఏం చేస్తారు? 2ంటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయ్యింది. అసలు తీసుకెళ్తారా తీసుకెళ్లరా? చెప్పాలి కదా, మాకు అరేంజ్మెంట్ చేయాలి కదా. एटलीस्ट देख के सॉरी मैडम ऐसा एटलीस्ट उनकी आंखों में आंखें डाल के थोड़ा सर जवाब दीजिए भाई, जवाब दीजिए. अगर उनकी पोजीशन में तेरा बाप होता, तेरा बेटा होता तो तू क्या करता? सर देखो यार, तो रुकूंगा. अरे हाथ उठा के बात करना, भाई हाथ उठा के बात करना. यहाँ पे सेफ्टी रूल्स क्या है? आपको जो कुछ आपको चाहिए वो
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా రేపటి నుంచి చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ వివరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లు ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంటింటి ప్రచారం, రోడ్లు, కార్నర్ మీటింగ్ పేరుతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A16 అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అజయ్ కుమార్ మోన్ గ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కెమికల్స్ను పామాయిల్ తయారీలో వినియోగించి అదే పామాయిల్ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్లు, ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది. దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90% వరకు పామాయిల్ ఉన్నట్లు వెల్లడైంది. గత 7 ఏళ్లుగా బోలే బాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది. ఇక అజయ్ కుమార్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. దీంతో అజయ్ కుమార్ కి నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నోవా కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి కారు మొత్తానికి వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కారును రోడ్డుపై నుంచి తొలగించే వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే
पास करो गाड़ी, लंबा गाड़ी है ना, पराना है जाओ, पास करो गाड़ी एक साइड से, और अरे पास करो, बहुत लंबा जाम लग जाएगा। శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్త కనకదాస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, యువకాలం పాదయాత్రలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కురుబ కులస్తులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. కురుబ కులస్తుల ఆరాధ్య దైవం బీరయ్య దేవాలయాలను పునరుద్ధరిస్తామని, బీరయ్య దేవాలయాల్లో పూజారులుగా ఉన్న వారికి గౌరవవేతనం దగ్గరలో అందిస్తామని తెలిపారు. కురుబ కులస్తులకు ఉన్ని తీయడానికి అత్యాధునిక పరికరాలను సబ్సిడీలో ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి సవిత, తిరుమల కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కురుబ కులస్తుల కోసం భక్త కనకదాస్ పీఠం దగ్గరలో నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఈ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు కురుబల ఐక్యత, కురుబల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు ప్రసంగిస్తారు. అధికారికంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే జరిపే విధంగా శాశ్వతంగా జీవో విడుదల చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, నారా లోకేష్ గారి ఎన్డీఏ సహకారంతో ఇది సాధించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకి కురుబ కులస్తుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అనేక దేవాలయాలు, బీరప్ప దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల పూజారులకి గౌరవ వేతనంతో పాటు ధూపదీప నైవేద్యాలకి ఆర్థిక సహాయం చేయాలని యువగలంలో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాలయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని బీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ వివరాలు సేకరించడానికి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైంది. మరి ఇది ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా మనం ముందున్నటువంటివి. మిగతాది కూడా మనకి గొర్రెల కాపరులకి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనం సామాజిక పెన్షన్ 4000 ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము. అలాగే మరి ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపరులకి 10 లక్షల బీమా ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అలాగే తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి కలవడం జరుగుతుంది. దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి, కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కురుబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురుబల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సవితమ్మ గారికి కురుబ కులస్తుల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కులస్తులకు సంబంధించి ఇతర కార్పొరేషన్ యొక్క నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది. నిధులు కూడా కేటాయిస్తున్నట్లు 2 రోజుల క్రితమే మరి మంత్రివర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు చైర్మన్లతోనూ డైరెక్టర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మొత్తం లక్షలాది మంది, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కురుబల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, మీ వెన్నంటి మేము కురుబలు నడుస్తామని, మాకు మీరు ఎన్నో వేళలా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ జయంతి వేడుకలకు మీరు ప్రధాన అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెనుగొండ కురుబ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రకాశం జిల్లాలోని పామూరు వగ్గంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పామూరు నుంచి కనిగిరికి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం బయలుదేరింది. బస్సు వగ్గంపల్లి సమీపించిన సమయంలో అటుగా వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. డీసీఎం ఢీకొట్టడం వల్ల బస్సులోని సుమారు 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం కనిగిరి ఆసుపత్రికి తరలించారు.
సార్ నిజమే ఇవాళ టైం బాగుంది నిజంగా వగ్గంపల్లి దాటినాక కనిగిరి పోయే రూటు వీడియో పెట్టాను ఆయనకి టైం బాగుంది లెట్నం దేవుడి దేవాల నిజంగా అసలు ఏముంది కొంచెం కానీ ఇటు దొల్లుంటే ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.